దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచన భాగం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మారనాథా, షాలోమ్, ప్రైజ్ ది లార్డ్, వందనాలు. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. పాత రోజుల్లో ప్రజలకి దేవుని వాక్యం అంటే ఎంతో ఆశగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఆశలు సన్నగిలిపోతున్నాయి. పాత దినాల్లో నేను రక్షింపబడినటువంటి ఆరంభ దినాల్లో వాక్యం వినడం కోసం సాయంకాలం 7 గంటలకి రేడియో ఆన్ చేసి విశ్వవాణిలో వచ్చేటట్టు వేరు కార్యక్రమాలు వింటూ ఆత్మీయంగా ఎదిగేవాళ్ళం. ఇప్పుడు రేడియో ప్రోగ్రాములు లేవనుకోండి, ఉన్నాయి కానీ వాటిని వినేవాళ్ళు ఎవరు లేరు. అంతేకాకుండా నేను పెరిగినటువంటి సోమశిల అనేటువంటి ప్రాంతంలోంచి కల్వాయి అనేటువంటి ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్లు పైగా సైకిల్ తొక్కుంటూ వచ్చి వేరు మీటింగ్లకు అటెండ్ అయ్యేవాళ్ళు. లేదు అంటే పెన్నా నదిలో పడి కొన్నిసార్లు నీళ్ళు ఉన్నప్పుడైనా నీళ్ళు లేకపోయినా క్రాస్గా షార్ట్ కట్గా వచ్చేసి వాక్యం విని వెళ్ళేవాళ్ళం. పాత రోజుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి అటువంటిది. కానీ ఈ రోజుల్లో అంతా జస్ట్ నామినల్ భక్తి అయిపోయింది. అదెంతో విచారకరమైన విషయం. కాబట్టి అలా ఉండడానికి వీల్లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, రోమాపత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి అటు అనుభవాలతో మనం ముందుకు మంట కలిగిన వాళ్ళంగా మనం ముందుకు సాగుదాం. మత్తులుగా కాక మంట కలిగిన వారిగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం మత్తులో ఉంటావు? మేల్కో, లెమ్ము, తేజరిలెమ్ము. నీకు వెలుగు వచ్చినది, వాక్యపు వెలుగు వచ్చినది. The light of the revelation of the Lord, the light of the revelation of the world. స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం విశ్వాస భ్రష్టతకు ఉన్నటువంటి 4 కారణాలు ఆలోచించాం. 1, అధైర్యపడ్డమని, ధైర్యాన్ని కోల్పోయారు. వాళ్ళ గుండెలు కరిగి నీరైపోయినాయి. ధైర్యంగా బోల్డ్గా ఉండాల్సిన వాళ్ళు అనగా వాళ్ళు కలిగి ఉన్న ఆత్మను పోగొట్టుకున్నారు. పిరికితనము గల ఆత్మను కలిగిన వారుగా మారిపోయారు. they were anointed with the spirit of fear instead of spirit of faith. విశ్వాసపు ఆత్మకు బదులుగా పిరికితనపు ఆత్మ కలిగిన వాళ్ళుగా వాళ్ళు మారారు. అది విచారకరమైన విషయం. స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం ఆలోచించాలి, వాళ్ళు అభ్యంతరపడ్డారు. వాళ్ళ ఈగో దెబ్బతినింది. వాళ్ళ ఈగో ఇంకా ఉంది. యేసుతో నడుస్తున్నప్పటికీ కూడా ఈగో ఉంది. ఇంచుమించు యేసుతో నడుస్తూ 1 సంవత్సరం పైన అయింది. అయినప్పటికీ కూడా స్టిల్ దే హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్. ఈగోలతో ఉన్నారా? సూపర్ ఈగోలతో ఉన్నారా? అహాన్ని చంపుకుందాం. నేను అనేదాన్ని చంపుకుందాం. అనేదాన్ని చంపుకుందాం. ఐ షుడ్ బి కిల్డ్, ఐ షుడ్ బి క్రూసిఫైడ్. నేను అనేది చంపబడాలి, నేను అనేది సిలువ వేయబడాలి, నేను అనేది సమాధి చేయబడాలి, నేను అనేది పాతి పెట్టబడాలి. నేను ఉండకూడదు ఇక్కడ. నేనుగా ఉండకూడదు. నేను క్రీస్తుగా, నాలో క్రీస్తు. ఒక మనిషి చనిపోయినప్పుడు అతన్ని అక్కడ మట్టిలో పాతి పెట్టేసి దానిపైన గుర్తుగా ఒక రాయో లేకపోతే ఒక స్తంభాన్ని నిలిపినట్లుగా మనలోన ప్రాచీన పురుషుని పాతి పెట్టుకున్నప్పుడు నూతన పురుషుని ఆవిష్కరించుకున్నామనే గుర్తుగా ఒక శిలని, ఒక స్తంభాన్ని, ఒక శిలాఫలకాన్ని మనం ఆవిష్కరించుకున్న అనుభవం అది. దేవుని స్తోత్రం. 3వది ఆయన యొక్క అసాధారణత్వాన్ని. ఆయన్ని మనం సామాన్యమైన వాడిగా, ఆర్డినరీ మ్యాన్గా మనం అనుకున్నాం. ఏముందిలేండి, ఒక యూదా వ్యక్తే కదా,
ఒక కాపరి వృత్తో లేకపోతే వడ్రంగి వృత్తో. ఇస్ ఎ కార్పెంటర్ సన్. నో, అది కొంతవరకు వాస్తవమేమో కానీ హీఈస్ నాట్ కార్పెంటర్ సన్, హీఈస్ ద క్రియేటర్ సన్. హీఈస్ నాట్ మేరీస్ సన్, హీఈస్ ద మైటీ వన్ సన్. మరియమ్మ కుమారుడు కాదు, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయన వడ్రంగి వాని కుమారుడు కాదు, విశ్వాన్ని సృష్టించిన వాని కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా నాలుగో విషయం, అన్య స్నేహాల వలన మనం తిప్పబడతాం. మనకు తెలిసిన విషయం, సోల్మన్, కింగ్ సోల్మన్ అన్య స్నేహాల వలన, అన్య సంసారాల వలన, అన్య సతీమణుల వలన తిప్పబడ్డాడు, డైవర్ట్ అయ్యాడు. అది అతనికి ఒక విషాదాంతమైనటువంటి అనుభవం, అది అతనికి వేదన కలిగించిన అనుభవం అని మనం గత ఎపిసోడ్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయపు ధ్యానాలు నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా మనకి ఇంకా కొన్ని నెలలు మాత్రమే, 6 నెలల్లో మనం ఇంచుమించు మిగిలినటువంటి 15 అధ్యాయాలు కవర్ చేయాలి. కాబట్టి నెలకి ఒక అధ్యాయం అంటే మనకి ఇంకా కొన్ని అధ్యాయాలు మిగిలిపోతాయి. 6 అధ్యాయాలు పోతే ఇంకా 9 అధ్యాయాలు అలాగే పెండింగ్ ఉంటాయి. కానీ ఈ 9 అధ్యాయాల్లోంచి, అన్ని అధ్యాయాల్లోంచి కొద్ది కవర్ చేసుకుంటూ అక్కడక్కడ ఇంపార్టెంట్ ఫస్ట్ రౌండ్లో మిస్ అయిపోయిన వాటిని కవర్ చేసుకుంటూ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 7th chapter 5th verse. ఆయన సహోదరులనైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. స్తోత్రం. వాడుక భాష బైబిల్లోంచి కూడా మనం చదువుకుందాం. అంటే ఆయన సోదరులు కూడా ఆయన నమ్మలేదన్నమాట. అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ను నమ్మలేదన్నమాట. 7వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాను. హిస్ బ్రదర్స్ వేర్ పుషింగ్ హిమ్ ఈవెన్ దో దే డిడ్ నాట్ యెట్ బిలీవ్ ఇన్ హిమ్ యాజ్ ద సేవియర్. స్తోత్రం. ఏంటిది వాక్యం ఎలాగుంది? దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి చదువుతున్నాను నేను. హిస్ బ్రదర్స్ వేర్ పుషింగ్ హిమ్, ఆయన సోదరులు ఆయన్ని నెడుతున్నారు, లేకపోతే ముందుకు నెడుతున్నారు. ఈవెన్ దో దే డిడ్ నాట్ యెట్ బిలీవ్ ఇన్ హిమ్ యాజ్ ద సేవియర్, ఆయనను రక్షకునిగా ఇంకనూ విశ్వసించలేదు కనుక వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళు అప్పటికీ విశ్వసించలేదు. ఇదేంటిది అని ఆలోచిస్తే, యాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద అరామిక్ భాషలోంచి తర్జుమా ఇది, అండ్ ఇంప్లైడ్ ఇన్ ద గ్రీక్ టెక్స్ట్. దిస్ ఫుల్ఫిల్స్ ద ప్రాఫెసీ ఆఫ్ సామ్స్ 69, 8 and 9. 69వ కీర్తన 8, 9 వచనాల్లో ఉన్నటువంటి, ఒకవేళ మీకు దొరికితే మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి. లేదంటే 69వ కీర్తన 8, 9 వచనాల్లో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు అని ఇక్కడ నోట్స్లో బ్రియాన్ సిమ్మన్స్ గారు ఇచ్చినటువంటి నోట్స్లో మనం చూస్తున్నాం. 69వ కీర్తన 8, 9 వచనాల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఈవెన్ మై ఓన్ బ్రదర్స్, దోస్ ఆఫ్ మై ఫ్యామిలీ, యాజ్ దో దే డోంట్ వాంట్ ఎనీథింగ్ టు డూ విత్ మీ, మై లవ్ ఫర్ యూ హ్యాస్ మై హార్ట్ ఆన్ ఫైర్, మై ప్యాషన్ ఫర్ యువర్ హౌస్ కన్స్యూమ్స్ మీ, నథింగ్ విల్ టర్న్ మీ అవే. సరే, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. అన్యుడయ్యాను, పరాయి వాడినయ్యాను. ఓహ్, ఎంత బాధతో మాట్లాడుతున్నాడు. నా సహోదరులకి, సహోదరులు మన టైటిల్, ఆయన సహోదరులు, హిస్ బ్రదర్స్, సహోదరులు. సహా ప్లస్ ఉదరులు అనగా, ఉదరము అంటే కడుపు, ఒకే సహా అంటే ఒకే కడుపులో నుంచి వచ్చిన వాళ్ళు, తోబుట్టువులు. సహోదరులు అనే మాట, సహోదరి అనే మాట చిన్న మాట కాదు, దానికి ఒక అర్థవంతమైన మాట. ఒకే స్తన్యమును పానము చేసిన వారని, ఒకే ఉదరము నుంచి వచ్చిన వాళ్ళని, అంతగా క్లోజ్ రిలేషన్. ఒకే తల్లిని కలిగిన వారు, ఒకే తండ్రిని కలిగి ఉన్నారు. ఇది వాళ్ళ గురించి చెప్పాల్సిన మాటలు. కానీ ఏ లాభం? ఆయన సహోదరులే. సో వాట్? అయితే ఏంటి? యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భౌతికమైన సహోదరులకు కాదు, ఆత్మీయ సహోదరులకే ప్రాధాన్యత ఇచ్చాడు.
ఆ శరీర సంబంధమైన శిష్యులు కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుంటారు. శరీర సంబంధి ఆత్మ సంబంధికి ప్రాధాన్యత ఇవ్వడు, ఆత్మ సంబంధి శరీర సంబంధికి ప్రాధాన్యత ఇవ్వడు. ఆత్మకు విరోధముగా శరీరము, శరీరములకు విరోధముగా ఆత్మయు పోరాడుచున్నవి అని గలతీ పత్రికలో రాయబడింది. అంతే. ఒక క్రైస్తవుడు కానివాడు, క్రైస్తవేతరుడు కలిసి ఉండలేడు. ఒక క్రైస్తవుడు ఒక కమ్యూనిస్ట్ కలిసి ఉండలేడు. కాబట్టి ఇద్దరి యొక్క భావజాలాలు వేరు, వ్యత్యాసంగా ఉన్నాయి. ఒకడు దేవుడు ఉన్నాడు అని ఒకడంటే, ఒకడు దేవుడు లేడు అంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు కుదిరే అవకాశం లేదు. ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి అని కమ్యూనిస్ట్ వాడు అంటే, ఇదేదో ఆర్డర్ ప్రకారం ఏదో సంథింగ్ అలా జరుగుతుంది అని ఉంటుంటే, కానీ దేవుని వల్ల కాదు, ఇవన్నీ దేవుని వల్ల జరుగుతున్నాయి అనేది మనం అనేటువంటి లేతే ఆస్తికులమైనటువంటి, నాస్తికులం కాదు, ఆస్తికులమైనటువంటి మన యొక్క వాదన. ఆయన సహోదరులు, హిస్ బ్రదర్స్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటే. ఆయన తన సొంత ఇంటి స్వకీయుల యొద్దకు వచ్చను, సొంత వారి దగ్గరికి స్వకీయుల యొద్దకి వచ్చను. కానీ ఏ లాభం? బయటోడు స్వీకరించాడు కానీ ఇంటివారు, సొంత వారు స్వీకరించలేదు. స్తోత్రం. స్వీకరించవలసిన వారు స్వీకరించకపోవడం శోచనీయం. పలానా వ్యక్తి మమ్మల్ని స్వీకరిస్తాను అనుకున్నాం కానీ స్వీకరించలేదు. బట్ వాట్ టు డూ? ఎవరు స్వీకరించలేదని సేవ ఆగిపోదు. స్వీకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉండరు. అందరూ డిఫరెంట్గా ఉంటారు. నా చేతికి ఉన్నట్టు 5 వేళ్ళు కూడా ఒకలాగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. చేతుకున్న 5 వేళ్లే వేరుగా ఉంటే, వేరువేరు కుటుంబాల్లోంచి వచ్చి సంఘంగా ఉంటున్న వారిలో కూడా ఎన్ని వ్యత్యాసాలు, ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. భారతదేశపు రాజ్యాంగ ప్రకారము డైవర్సిటీ అమాంగ్ యూనిటీ అమాంగ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా సంఘాల్లో కూడా భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. ఏకత్వం లేదా సమానత్వం అనేటువంటి భావన సంఘంలో, ఆత్మీయతలో, ఆత్మీయ ప్రపంచంలో చూడవచ్చు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఆయన సహోదరుడు. అందుకని యేసుప్రభు ఒక సందర్భంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదు కానీ, ఆయన తల్లియు ఆయన సహోదరులు వచ్చినప్పుడు, ఏమంటే అబ్బాయిని మేము చూడాలనుకుంటున్నాం, మా సహోదరుని, మా అన్నని చూద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళు అన్నప్పుడు, వాళ్ళు వచ్చి చెప్పారు, బోధిస్తున్న యేసు దగ్గరికి వచ్చారు. సార్ బోధకుడా, ప్రభుని నీకోసం వచ్చారు. ఎవరండి నా తల్లి, ఎవరు నా సోదరులు అనగా, ఆయనకి తల్లి లేరు, సోదరులు లేరని కాదు దాని అర్థం. ఉన్నారు కానీ వాళ్ళకి ఎంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. మీరే నా తల్లి, మీరే నా సోదరులు అనగా, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే, పరలోకమందున్నటువంటి నన్ను పంపినటువంటి ఆ తండ్రి చిత్త ప్రకారం చిత్తమును నెరవేర్చువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు నేను. అది వాళ్ళు వాస్తవమే. వాళ్ళెవరో నాకు తెలియదు, గెడవట్ వాళ్ళు పంపించేసి ఇంకొప్పుడు రావద్దనండి, ఇలా డిస్టర్బ్ చేయొద్దనండి అని చెప్పలేదు. వాళ్ళు సహోదరులు. అది భౌతికమైనటువంటి బంధం, కానీ ఒక ఆత్మబంధం ఉంది. స్తోత్రం. ఆ ఆత్మబంధం ఏంటి అంటే, ఒకే రక్తం చేత కడగబడినటువంటి అనుభవం, ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్, బాడీ ఎక్స్పీరియన్స్, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వెవరమైనా కావచ్చు, నువ్వు క్రీస్తు శరీరంలో అవయవానివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తారతమ్యాలు లేవు, అంతా ఒక్క శరీరంలో అవయవాలుగా మారాం. అందరికీ ఒకే అజెండా ఉంది, అందరికీ ఒకే మోటో ఉంది, అందరికీ ఒకే లోగో ఉంది, అందరికీ ఒకటే విజన్ ఉంది, అందరికీ ఒకటే మిషన్ ఉంది. స్తోత్రం. అందరూ ఒకే తోటలో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సహోదరుల గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం, మన మూల వాక్యమే. ఆయన సహోదరులు ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులైనను ఆయనందు విశ్వాసం ఉంచలేదు. బయట సహోదరులు కాని వాళ్ళు, దూర బంధువులు, వాళ్ళందరూ విశ్వసిస్తున్నారు. కానీ యోహాను సువార్త 2వ అధ్యాయము మనం చదివితే, కానా అనేటి ఊర్లోని నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాను అనేటి అద్భుతం జరిగిన తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు, కానీ ఆయన సహోదరులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు.
2వ అధ్యాయంలో కూడా ఆయన యొక్క సహోదరుల యొక్క ప్రస్తావన తీసుకొని రాబడింది. మరలా ఇక్కడ ఆయన యొక్క సహోదరుల యొక్క ప్రస్తావన తీసుకురాబడింది. వాళ్ళు నమ్మలేదు, ఈయన మా బ్రదర్ అనుకున్నారు. భౌతికమైన బంధాన్ని చూశారు కానీ హూ ఈస్ హీ? ఇదే అధ్యాయంలో కొద్దిగా ముందుకు వెళ్తే ఆయన ఎవరు, ఆయన అస్తిత్వం ఏంటి? 40వ వచనం చదువుతున్నాను. జనసమూహంలో కొందరు మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. ఆయన గురించి కన్ఫ్యూజన్ మనం చూస్తున్నాం. 7వ అధ్యాయము 12వ వచనంలో, మరియు జనసమూహంలో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరి కొందరు కాడు, ఈయన జనులను మోసపుచ్చుతున్నాడనిరి. కొందరు అన్నారు మెస్సియా అన్నారు. నో, మెస్సియా కాదు, జేకబ్ అండి, యాకోబ్ అండి, మోసగాడండి. ఏది కరెక్టు? ప్రజలు మళ్ళీ కాసేపటికి అన్నారు ఈయన ప్రవక్త, ఆ ప్రవక్తే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, లేకపోతే 6వ అధ్యాయంలో 15వ వచనంలో, లేకపోతే ఇంకా ముందు వచనాల్లో లోకమునకు రాబో ప్రవక్త ఈయనే. ఈయన ప్రవక్త. అబ్రహాము ప్రవక్త అయి ఉన్నాడు, దావీదు ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు ఉన్నారు. స్తోత్రం. ఇప్పటికి కూడా ఉన్నారంటే ఉన్నారు. అపవాది ఏర్పాటు చేసుకున్న అబద్ధ ప్రవక్తలు బోల్డ్ మంది ఉన్నటువంటి దినాల్లో, ఈ అంత్య దినాల్లో అద్వితీయుడైన దేవుడు ఏర్పాటు చేసుకున్న అద్భుతమైన ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎందుకంటే నిజమైనది ఉంటే నకిలీది ఉంటుంది. 100 రూపాయల నోటో లేకపోతే 200 రూపాయల నోటు ఉందనుకుందాం, డూప్లికేట్ నోట్ వస్తుంది. 300 రూపాయల నోటు రాదు, 700 రూపాయల నోటు రాదు. ఎందుకు రావడం లేదు? 300 రూపాయల నోట్ లేదు, చలామణి కావడం లేదు. 700 రూపాయల నోటు చలామణి కావడం లేదు, అందుకని లేదు. ఒకవేళ 300 రూపాయల నోటు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళది కాకుండా నకిలీది దాన్ని అటువంటి నోటు వచ్చే అవకాశం ఉంది. నిజమైనది ఉంటే నకిలీది ఉంటుంది. కృప ఉంది కాబట్టి అకృత్యాలు ఉన్నాయి. కృప ఉంది కాబట్టి పాపం విస్తరిస్తున్న చోట కృప ఉంది. రోమాపత్రికలో మనం చూసేటువంటి మాట 6వ అధ్యాయంలో. ఎందుకు చెప్తున్నా అంటే వెలుగు ఎక్కడుందో చీకటి కూడా అక్కడే ఉంది. ఇవన్నీ ఒక బ్రాడర్ వ్యూలో ఆలోచిస్తే ఇవన్నీ పక్కపక్కగానే ఉన్నాయి, ఒకే చోట ఉన్నాయి. వెలుగు అంతమైన చోట చీకటి, చీకటి అంతమైన చోట వెలుగుతుంటుంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శిష్యులు, ఆయన సహోదరులు ఆయన విశ్వాసం ఉంచలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని విశ్వాసం ఉంచలేదు. విచారకరమైన విషయం. విశ్వసించుండాల్సింది, విశ్వసించుంటే బాగుండేది. విశ్వసించుంటే 12 మందిలో కొంతమందిని తీసేసి ఆయన సొంత సహోదరులు పెట్టుకుంటాడా ఏమో మనకు తెలియదు. ఈ రోజుల్లో సంస్థల్లో, ట్రస్టుల్లో ఆ సొంత వాళ్ళు, భార్య లేదా బామర్ది, అన్న, అక్క, మంచిదే, చేయనివ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే మినిస్ట్రీ అనేది, మినిస్ట్రీలో పరివారం ఉండాలి, కుటుంబం ఉండాలి, కానీ కుటుంబమే మినిస్ట్రీ కాకూడదు. ఈ రోజుల్లో కుటుంబమే మినిస్ట్రీ అయిపోయింది. ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన కొడుకు, ఇది రిజిస్టర్ బాడీ. బయటలో తీసుకుందాం. భౌతికమైన కుమారుల కన్నా ఆత్మీయ కుమారుని తీసుకుందాం. అదొక టీమ్గా తయారు చేసుకుందాం. నా తర్వాత ఈ పరిచర్య కొనసాగించడానికి ఆత్మీయ కుమారులు లేస్తారు. భౌతికమైన కుమారులు లేరు. నాకు సేవ అనేది వారసత్వంగా వచ్చేది కాదు, వరాలు ఇచ్చేటువంటి దేవుని యొక్క పిలుపు, ప్రేరణ బట్టి వచ్చేది. అంతవరకే కానీ మా నాన్న పాస్టర్ కాబట్టి నేను కూడా పాస్టర్ అయిపోతాను అనుకోకూడదు. వారసత్వం కాదు. వారసత్వపు రాజకీయాలు ఉన్నట్లుగా వారసత్వపు సేవ ఉండడానికి వీల్లేదు. వారసత్వపు సేవ ప్రమాదకరమైంది. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట మనం గమనిస్తే, ఎందుకు సడన్గా మార్కు సువార్తకి వెళ్ళారు అంటారేమో, ఆయన సహోదరుల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని దగ్గరికి మనం వెళ్తున్నాం. 3వ అధ్యాయము 21వ వచనం. When his own family heard that he was there, they went out to seize him, for they said he is insane.
ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి హా, ఆయనను పట్టుకుని మతి పోయారు. చెలించింది, మతి స్థిరంగా లేదు, మెంట్లోడు, పిచ్చోడు, ఇన్సేన్, లూనాటిక్, మ్యాడ్, పైత్యం పట్టినోడు, పిచ్చెక్కినోడు, పిచ్చి ముదిరినోడు, ఇవి వాళ్ళు చెప్పిన టైటిల్స్. ప్రజలు ఆయనకు మతిపోయింది అని అంటూ ప్రజలు ఆయనకి మతి ఎక్కడికి పోయిందిరా బాబు, మతి ఎక్కడికి పోలేదు, ఆయనకి మతి ఉంది అంటూ ఉండడం వల్ల ఆ. ఆయన బంధువులు ఆయన భారం వహించడానికి వచ్చారు. స్తోత్రం. ఆయన్ని పట్టుకోవడానికి వచ్చారు. దే కేమ్ టు సీజ్ హిమ్. ఆయన పట్టుకోవడానికి, ఆయన బంధించడానికి. సంగతులు విని నెగిటివ్గా స్పందించినటువంటి, నెగిటివ్గా కామెంట్ చేసినటువంటి ప్రజల గురించి మనం చూస్తున్నాం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, విమర్శించకుండా ఉండలేదు వాళ్ళు. విశ్వాసం ఉంచలేదు సరే, కానీ విమర్శించకుండా కూడా ఉండలేరు, విమర్శిస్తున్నారు. ఎందుకండి ఈ క్రైస్తవత్వంతో మీకేం పని, మీరే అంగీకరించని వాడు కూడా బయటకు ఉండి, బయటోడుగా ఉండి, వెలుపులోడుగా ఉండి వాడు కామెంట్లు చేస్తున్నాడు. మీ కామెంట్లు ఎవరికి కావాలి? స్తోత్రం. మీ కామెంట్లు పక్కన పెట్టండి. మీకు ఇష్టం లేదు కదా, వదిలేసేయండి. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. అక్కడ రాయబడిన మాటలు మనం చదువుకున్నటువంటి అదే అధ్యాయంలోనే మన మూల వాక్యానికి ముందున్నటువంటి కొన్ని మాటలు. బహిరంగమున అంగీకరింపబడు గోరువాడెవడను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునుమని చెప్పిరి. No one can see what you are doing here in backwoods of Galilee. How do you expect to be successful and famous if you do all these things in secret? Now is your time. Go to Jerusalem. Come out of hiding and show the world who you are. నీవు ఈ కార్యాలను చేస్తున్నావు కనుక, వాడుక భాషలో నీవు ప్రజల ముందుకు రావాలి. ఎందుకంటే హైడ్ అండ్ సీక్ గేమ్ ఏంటి? ఎందుకంటే ప్రజానాయకుడు కాదలిచిన వాడు రహస్యంగా కార్యం చేయడు అని అన్నారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఒక విధంగా ఉంటే ఏంది ఇంత సీక్రెట్గా ఉన్నాడు? ఈ దాగుడు మూతలాట ఏంటి? ఎలాగూ వరం ఉంది, ఏదో కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఊరంతా చెప్పుకుంటున్నారు, సూచక్రియలు చేస్తున్నాడు. అటువంటిప్పుడు ఎందుకు ఇలాగా విఖ్యాతిని పొందమన్నారు వాళ్ళు? వాళ్ళని యేసు ప్రభు నేనేం చేయాలి ఇప్పుడు, మినిస్ట్రీని డెవలప్ చేసుకోవాలంటే ఎలాగా అని వాళ్ళని అడగలేదు. ఆత్మ సంబంధి అయిన ఆయన శరీర సంబంధి అయిన మనుషుల దగ్గరికి సలహా కోసం వెళ్ళలేదు. ఆత్మ సంబంధులతోనే సంప్రదించాలి. కానీ నేటి ఆత్మ సంబంధులు శరీర సంబంధులతో కలుసుకుంటున్నారు, లోకస్తులతో కలుసుకుంటున్నారు, రాజకీయ నాయకులతో కలుసుకుంటున్నారు, వేరువేరు పనులు చేసేవారితో కలుసుకుంటున్నారు. విచారకరం. వాళ్ళు విఖ్యాతిని పొందమన్నారు. మా బ్రదర్ పాపులర్ అయితే మాకు మంచిది కదా. యేసు పాపులర్ కావాలనుకున్నాడు. యేసు తాను పాపులర్ కాదలుచుకోలేదు, తన తండ్రిని పాపులర్ చేయాలనుకున్నాడు. ఈ రోజుల్లో సేవకులు ఎవరు పాపులర్ కాకూడదు. సేవకులు సెలబ్రిటీస్ కాదు, సేవకులు దే ఆర్ సర్వెంట్స్. పాస్టర్స్ ఆర్ సర్వెంట్స్, నాట్ సెలబ్రిటీస్. ఇది మర్చిపోయింది లోకం. వాళ్ళని ఆరాధిస్తున్నారు. దేవునితో పాటు దేవుణ్ణి ఆరాధించినంతగా కాకపోయినప్పటికీ కూడా కొద్దిగా గొప్ప దేవుని సేవకుని ఆరాధించడం విచారకరం. ఈ హీరో వర్షిప్, ఈ పర్సనాలిటీ కల్ట్లోంచి మనం బయటికి రావాలి. ఈ వ్యక్తి పూజలోంచి బయటికి రావాల్సినట్టు అవసరం ఉంది. విఖ్యాతిని పొందమన్నారు, పేరు ప్రఖ్యాతులు పొందాలన్నారు. దాని ద్వారా ఏదో స్టార్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా యూదా మతం మీదకి తిరుగుబాటు బావుట ఎగరేయచ్చు అన్నాడు. ఇంకా ఏదో రకరకాలు చెప్పింటారు, ఇవన్నీ రాయబడలేదు. కానీ సహోదరులు ఇచ్చినటువంటి సలహా, యేసుతో సహోదరులు మాట్లాడిన సందర్భం ఏదైనా ఇక్కడ కనిపిస్తే, లేఖనాలు కనిపిస్తే ఇది ఒక చోటే. స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. అయితే ఆయన సహోదరుల పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. Jesus lingered in Galilee until his brothers had left for the feast in Jerusalem. యెరూషలేములో పండగ సమయంలో విందు కలుసుకోవడానికి తన సహోదరులు వెళ్ళిన తర్వాత వెళ్ళాడు. ముందు సహోదరులు లేరు, తర్వాత ఆయన వెళ్ళాడు. ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండుగకు వెళ్ళాడు. ఆయన సోదరులు వెళ్ళిన తర్వాత ఆయన కూడా పండగకి వెళ్ళాడు. ఆయన కూడా శిష్యులతో వెళ్ళుండొచ్చు, కానీ బహిరంగంగా కాదు, రహస్యంగా.
విశ్వసించని వారితో కలుసుకున్నారు. అవిశ్వాసి కలుసుకున్నారు. చూడండి, అనగా యేసు ప్రభు యొక్క సోదరులు, లేదు బ్రదర్ నువ్వు కూడా రా, మనందరం కలుసుకొని వెళదామని చెప్పుకోలేదు. సరే నువ్వు వచ్చినా రాకపోయినా మేము వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారు. వాళ్ళకి పండగ అంత ముఖ్యమైపోయింది. ప్రభువు ముఖ్యం కాదు, పండగ ముఖ్యమైపోయింది. పర్ణశాల పండగ ముఖ్యమైంది, ప్రభువు ముఖ్యం కాలేదు. పస్కా పండగ ముఖ్యమైంది, ప్రభువు ముఖ్యం కాలేదు. పెంతికోస్తు పండగ ముఖ్యమైంది, ప్రభువు ముఖ్యం కాలేదు. ఇది విచారకరమైన విషయం. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయము, వాళ్ళు విశ్వసించని వారితో కలుసుకున్నారు. వాళ్ళు ఒకటైపోతారు. విశ్వసించిన వారు ఒకటవుతారు. ఆత్మీయులు ఒకటవుతారు. నీవు దొంగను చూసినప్పుడు దొంగతో కలుసుకుంటావు. 50వ కీర్తనలో రాయబడిన మాట. దొంగ ఒకటవుతారు. మంచోడు ఒకటైపోతారు. ఒకే గూటి పక్షులు కలుసుకుంటాయి. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆయన సహోదరులు, మన సహోదరులు ఎలా ఉన్నారు? మనం ఏర్పాటు చేసుకుంటే సహోదరులు ఎలా ఉన్నారు? మన సహోదరులు మన దేవుణ్ణి విశ్వసించక, మనం విశ్వసించిన వాడిని విశ్వసించక, అదే పనిగా విమర్శకు లోను చేస్తూ, విఖ్యాతిని పొందమనేటువంటి వెర్రి సలహాలను ఇస్తూ, అంతేగా పేరు సంపాదించుకోండి, పెద్ద చర్చ కట్టండి, డబ్బులు బాగా సంపాదించుకోండి, పేదవాళ్ళు సాయం చేయండి. ఎందుకు ఈ సచ్చు సలహాలు? మనకు సత్యాన్ని తెలపడానికి స్వర్గం సిద్ధంగా ఉన్నప్పుడు సహోదరుల యొక్క, స్నేహితుల యొక్క, శత్రువుల యొక్క సచ్చు సలహాలతో మనకేం పని? స్తోత్రం. మూడో విషయం, వాళ్ళు విఖ్యాతిని పొందమన్నారు. నాలుగోది, విశ్వసింపని వారితో, అన్యజనులతో కలుసుకున్నారు. అన్యజనులు అనబడినటువంటి ఆత్మీయులతో కలుసుకున్నారు. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మేము మీ మాటలు విని బలపట్టు సాయం చేయండి. మీ సహోదరులు ఉన్నట్టుగా కాకుండా, మీ భౌతికమైన సహోదరులు ఉన్నట్టుగా కాకుండా, మీకు ఆత్మ సంబంధమైన సహోదరులుగా మేము ముందుకు సాగుతూ సాయం చేయండి. విమర్శించకుండా విశ్వసిస్తూ, విఖ్యాతిని వెర్రి సలహాలు ఇవ్వకుండా, విశ్వసించని వారితో స్నేహం చేయకుండా మేము ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.